నిన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. అయితే పాకిస్తాన్ స్టార్టింగ్లో 127కి 9 వికెట్లతో వాళ్ళ ఇన్నింగ్స్ పూర్తవగా వాళ్ళు తడబడతా మ్యాచ్ని కంటిన్యూ చేశారు. అయితే తర్వాత బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా సునాయాసంగానే గెలిచింది. అభిషేక్ శర్మ 31, తర్వాత సూర్యకుమార్ యాదవ్ 41 ఎంతో సంథింగ్ చేశారు. తర్వాత వచ్చిన బ్యాటర్ వచ్చేసరికి 31 రన్స్ చేశారు. ముగ్గురు బాగా ఆడేశారు. అయితే ఈ మ్యాచ్కి ఇండియన్ ఆడియన్స్ నుంచి ఎక్కువగా స్పందన రాలేదు. ఎందుకంటే పహల్గాం దాడి, మరీ ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు మన ఇండియన్స్ పాకిస్తాన్ మీద పూర్తి స్థాయి వ్యతిరేకత ఉంది. మొట్టమొదటిసారిగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతూ, అది కూడా ఆసియా కప్ అయి ఉండి ఆడియన్స్ లేకపోవడం, అంటే గ్యాలరీస్, మరీ ముఖ్యంగా స్టాండ్స్ ఉంటాయి కదా స్టేడియంలో, వాటిలో ఖాళీ సీట్లు కనపడటం, మరీ ముఖ్యంగా కొన్ని సీట్లు అయితే పూర్తిగా జనం లేకుండా ఉండటం అనేది దర్శనం ఇచ్చింది. మరీ ముఖ్యంగా ఇండియన్ ఫ్యాన్స్ వచ్చేసరికి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ని బాయ్కాట్ చేశారు. ఏ దేశంలో ఆడినా, ప్రపంచంలో మూల ప్రాంతాల్లో మ్యాచ్లు జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లాగా అమ్ముడైతాయి. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ వల్ల, ఏదైతే ఉగ్రదాడి జరిగిందో దానివల్ల స్టేడియం ఖాళీగా కనపడింది. మనోళ్ళు పాకిస్తాన్ని వన్ సైడ్ మ్యాచ్గా పిచ్చగా గెలిచినప్పటికీ కానీ ఏ ఇండియన్ కూడా ఈ మ్యాచ్ని చూడడానికి ఎక్కువగా ఇష్టపడలేదు. అంతేకాకుండా మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా సూర్యకుమార్ యాదవ్, శివన్ దుబే 31 రన్స్ చేసినట్టున్నారు. అయితే వీళ్ళిద్దరూ కూడా పాకిస్తాన్ టీంకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించారు. అంతేకాకుండా ప్రెస్ మీట్లో ఈ విజయాన్ని భారత పౌరులకి, అదేవిధంగా భారత సైన్యానికి, ఇండియాకి అంకితం ఇస్తున్నట్టు సూర్యకుమార్ యాదవ్ తెలియజేశారు. అంతేకాకుండా ఇది ఒక పర్ఫెక్ట్ విన్, ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ గారి బర్త్డే కూడా ఇదే రోజు.